రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమానికి న్యాయవాది జీవి కృష్ణప్రకాష్ సోదరి దంటు కనకదుర్గాదేవి ₹1,00,000 విరాళం అందించినట్లు రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టాల తెలిపారు. కాకినాడ బానుగుడి సెంటర్ రైల్వే స్టేషన్ రోడ్లో గల న్యాయవాది జీవి కృష్ణప్రకాష్ కార్యాలయంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ క్లబ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కృష్ణప్రకాష్ సోదరి దంటు కనకదుర్గాదేవి, ఆమె భర్త లేటు దంటు సాంబశివరావు పేరిట రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమ అభివృద్ధికి ₹1,00,000 విరాళం చెక్ను రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టర్లకు అందించారు. విరాళం అందించిన దంటు కనకదుర్గాదేవిని శ్రీకాంత్ దంపతులు పుష్పగుచ్చం అందించి సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రోటరీ వృద్ధాశ్రమం అభివృద్ధికి విరాళాలు సేకరించిన జీవి కృష్ణప్రకాష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, చార్మినార్ వర్మ, పాడిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రూమ్స్ కడుతున్న సందర్భంగా దానికి ఎక్విప్మెంట్ కోసం వాటన్నిటి కోసం అనేసి ఆయన కృష్ణప్రకాష్ గారి సోదరి కృష్ణప్రకాష్ గారు చెప్పిన దానికి ఆవిడ మా రోటరీతో ఏ సంబంధం ఉన్నా లేకపోయినా ఇంతకుముందు కూడా చాలా డొనేషన్స్ చేశారు. ఇప్పుడు మా రోటరీ ఓల్డ్ ఏజ్ హోమ్ చేయడం చాలా సంతోషకరం. వాళ్ళందరికీ కూడా భగవంతుడు చాలాగా చూడాలని ప్రార్థిస్తున్నాం. ఇంక నెక్స్ట్ మా చైర్మన్ ఓల్డ్ ఏజ్ హోమ్ చైర్మన్ కృష్ణప్రకాష్ గారు చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఇంతకుముందు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 60 lakhs CSR ఫండ్ తేవడమే కాకుండా ఈ ఏడాది SRMT సారథి గారి దగ్గర నుంచి నెక్స్ట్ ఏమో నిట్టల ఫౌండేషన్ నుంచి నెక్స్ట్ కనకదుర్గ దగ్గర నుంచి చిక్కాల తాతాజీ గారి దగ్గర నుంచి మొత్తం సుమారు 18.5 లక్షల దాకా CSR తెచ్చి ఆ పైన రూమ్స్ కట్టడానికి కానీ దానిలో ఎక్విప్మెంట్ పెట్టడానికి అన్నిటికీ వసతి కల్పించినందుకు ఆయనకి చాలా అభినందిస్తున్నాం క్లబ్ తరఫున. వారందరికీ కూడా మా క్లబ్ తరఫున మా ధన్యవాదాలు.